వాస్తవ విషయాలను సమాజానికి చెప్పాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కుట్టిల యత్నాలు చేస్తాం. నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది, బూతు మాట తక్కువ సాధించింది ఏం లేదు. దాని పేరే బూతు ధర్నా. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గౌరవించకుండా కేంద్ర మంత్రి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి విషయంలో కనీసం గౌరవం లేకుండా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ వ్యక్తులను చూసి ఏమనుకోవాలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వారు చెప్పాలి. దాంట్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మంత్రులు చెప్పాలి. మీరు ఆ మాటను సమర్థిస్తున్నారా? ఈ ధర్నాకు మొత్తం ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడినరు అనేది పబ్లిక్ లో చర్చ జరుగుతున్నది. నేషనల్ హెరాల్డ్ సంబంధించి ధర్నా ఇచ్చారని చెప్పి తెలంగాణ సమాజానికి ఎవ్వరు అనుకోలేదు. వీళ్ళు బూతులు తిట్టిండ్రు, బూతులు మాట్లాడినని మాత్రమే తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నది. కొన్ని నేషనల్ హెరాల్డ్ సంబంధించి బీజేపీ కూడా సంబంధం అంటే ఏమి లేదు. అదే సినిమా ఉండదు, దాన వీర చూడకన్నా సినిమా ఉండేది. అన్ని ఎన్టీఆర్ గారి పాత్రలే. దీనిలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. హీరో వాళ్ళే, విలన్ వాళ్ళే, బ్రోకర్ వాళ్ళే, జోకర్ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్టార్ట్ చేసింది వాళ్ళే. దానికి అధినేత ఎవరు? నెహ్రూ వాళ్ళే. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళే. ఏజ్ పబ్లికేషన్ ఎవరిది? వాళ్ళదే. యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే. మూసేసింది ఎవరు? వాళ్ళే. 90 కోట్లు అప్పించింది ఎవరు? వాళ్ళే. 2000 కోట్ల రూపాయలు విలువేసి ఆస్తులు ఖాజీలు చూసినవారు వాళ్ళే. కేసు బుక్ అయింది ఎప్పుడు? 2012 యూపీఏ వాళ్ళ హయాంలోనే. సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళ హయాంలోనే. ఈడీ విచారణ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాళ్ళ హయాంలోనే. వీళ్ళ కేసు ఎప్పుడు బుక్ అయింది? వాళ్ళ హయాంలోనే. బెయిల్ ఎప్పుడు తీసుకున్నారు? వాళ్ళ హయాంలోనే. ఇక దీనిలో బీజేపీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏదో అర్థమవుతుంది. బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఈ కేసుతో సంబంధం ఉందా? వాళ్ళ పైసలు వాళ్ళ చుట్టూ గిరగిర నింపుకొని 5000 మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు 1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ రైతులు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజేఎస్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతో ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దాన్ని నిర్ణయం చేశారు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేశారు. ఇందులో ఎవరు మెంబర్స్? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ వోరా, సుమంత్ బెల్ అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పించింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతో అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసి ఏం చేసింది? మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ.
క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2000 నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దాదాపు 2000 కోట్ల రూపాయలు విలువ చేసి దాదాపు 2000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులను కాయేశ ప్రాంతం చేసింది. అప్పుడు 2000 కోట్లు, ఇప్పుడు అది వచ్చి ఓపెన్ ఎక్కడికి పోతుంది. ఇప్పుడు మొన్న 2023లో 2012 దాని తర్వాత 2012లో వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత 2012లో యూపీఏ ప్రభుత్వమే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసు వేసారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలేదు 2012లో. 2013లో యూపీఏ ప్రభుత్వం ఉంది, సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ తెచ్చుకున్న నిందితులు. 2013 నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ తెచ్చుకున్న నిందితులుగా వాళ్ళు మిగిలేరు. 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ చేశారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీట్ లేదు. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదు? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడడానికి తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇది 2012లో స్టార్ట్ అయింది. 2012 అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే, సిబిఐ విచారణ జరిపింది మీ హయాంలోనే, మీరు బెయిల్ తెచ్చుకున్నది మీ హయాంలోనే, అన్ని మీ హయాంలో జరిగినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తిట్టుకోవచ్చు అర్థం కాదు. ఈ డూప్లికేట్ గాంధీ కుటుంబం అంటే ఏమనుకుంటే సోనియా గాంధీ ఇటలీ వారసులు కాబట్టి ఈ భారతీయ చట్టాలు అవి పనిచేయ కావచ్చు. మన ఆ దృష్టికోణంతో నేను ఆలోచిస్తున్నారు కావచ్చు. భారతీయ చట్టాలు సోనియా గాంధీ పనిచేయ కావచ్చు. ఓ చేతిలో రాజ్యాంగ బుక్కు పడతారు, ఇంకో చేతులమో కోర్టు తీర్పు వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వివరిస్తారు. ఇవాళ కేవలము ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించి అదే తప్పు జరుగుతుంది, కోర్టు తీర్పిస్తుంది. మీరు తలకాయ ఎడబెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చే పోయేది కాదు, మీరంతా మేమంతా ఆయేది కాదు. ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు న్యాయ విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత నువ్వు తీర్పిస్తే 100% తీర్పిస్తుంది. మీరు తలకాయ ఎడబెట్టుకుంటారు. ఏడాది సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వీళ్ళ కోర్టు వ్యతిరేకంగా ధర్నా చేస్తారా? ఎవరైనా ధర్నా చేస్తారు. వీళ్ళు ధర్నా చేయాల్సింది జనపద్ దగ్గర ధర్నా చేయాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇటు ధర్నా చేయాలి. ఎందుకంటే ఈ 2000 కోట్ల రూపాయల ఆస్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాటా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ పేపర్. పోయి ధర్నాలకు ఎక్కడ వేయాలి? నేషనల్ హెరాల్డ్ సంబంధించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్లో పెట్టినట్టు బెయిల్ తీసుకున్నదే వాళ్ళే. మీ ప్రభుత్వాన్ని బెయిల్ తీసుకుంటారు. బెయిల్ తీసుకున్న నిందితులు ఛార్జ్షీట్ కూడా ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేదు, అసలు పత్రిక లేనేలేదు, ఛార్జ్షీట్ దాఖలు చేయమంటారా? వాస్తవాలు విచారణ ఇన్ని సంవత్సరాలు విచారణ జరిపారు. 2013 నుంచి 12 నుంచి విచారణ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాలు విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ సంస్థలకు బీజేపీకి సంబంధం ఏంది? ఆ సంస్థలకు మోడీ గారికి సంబంధం ఏంది? ఆ సంస్థలకు కిషన్ గారికి సంబంధం ఏంది? ఎవరి సంబంధం ఉందా?
ఏం చేస్తారు ఇక్కడ కూడా యంగ్ ఇండియా బ్రాండ్తో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మళ్ళీ వీళ్ళకి స్ఫూర్తి ఏదంటే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈడ కూడా అప్పుడు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు చంపినట్టు నెహ్రూ కుటుంబం నుంచి ఇప్పరా చంపినట్టు ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దోపిడీకి కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడ 4th స్టార్ట్ చేస్తారు ఇక్కడ అంటే ఇక్కడ పేదోళ్ళ ఆస్తుపాస్తులు పేదోళ్ళ జాగాలు అన్ని గుంజి ఆ యంగ్ ఇండియా ఏ విధంగా మొత్తం ఆస్తులు కొడగొట్టిందో ఇక్కడ 4th సిటీ పేరుతోని ఈ కూడా ప్రజల ఆస్తులు కొడగొట్టే ప్రయత్నం చేసి 50,000 కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. దానికి దీనికి ఏం తేడా లేదు. ఒక బ్రాండ్ పెట్టుకున్నప్పుడు గతంలో బ్రాండ్ ఏంది, ఎవరు సాధించిందా, చెడ్డ పేరుందా, మంచి పేరుందా తెలుసుకోవాలి. తెలుసుకునే బ్రాండ్ పెట్టుకోవాలి తప్ప మీరు మళ్ళీ యంగ్ ఇండియా బ్రాండ్ పెడితే ఆ యంగ్ ఇండియా గుర్తొస్తుంది ప్రజలంతా కూడా. బట్ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి, వాస్తవాలు తెలుసుకోండి. నేషనల్ హెరాల్డ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇలాంటి సంబంధం లేదు. అది మీ పత్రిక, మీ హయాంలో కేసు పెట్టుకున్నారు, మీ హయాంలో విచారణ జరుగుతున్నారు, మీ హయాంలో బెదిరిస్తున్నారు, ఇప్పుడు విచారణ జరుగుతున్నది. తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు కాదు ఎవ్వరైనా జైలుకు పోక తప్పదు, మీకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇలా తూతూ మాత్రంగా ప్రజలు మనిషి ధర్నాలు రాస్తారని చెప్తే అది కేవలం కొన్ని రోజులు మాత్రమే. దాని తర్వాత కోర్టు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తే శిక్ష మాత్రం మీకు తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోకపోతాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపై